హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పూజ అయితే అయిపోయిందనమాట, పండగ రోజు వీడియో. ఈ కూరగాయలన్నీ ఇప్పుడైతే నేను కట్ చేయాలి. సో అక్క అయితే ఇంకా పాలకాయలకైతే రెడీ చేస్తుందనమాట. అప్పాలు నెక్స్ట్ పాలకాయలు అయితే చేస్తాము. అక్క అయితే రెడీ చేస్తుంది. కూరగాయలు కట్ చేసిన తర్వాత అయితే నేను ఇవి చుట్టాలన్నమాట. ప్రజెంట్ అయితే ఇంక ముద్ద అయితే కలుపుతున్నాము. ఇంకొన్ని కూరగాయలు అయితే కట్ చేయడం కూడా అయిపోయిందండి. అక్క అయితే ఇంకా వంట అయితే చేస్తుందనమాట, మా సొంత అక్క. ఇంకొక అక్క అయితే అవి కలుపుతుంది. సో ముగ్గురు 3 పనులు అయితే అలా చేసుకుంటున్నాం అనమాట. చాలా సరదాగా చేసుకుంటామండి. చాలా చాలా బాగుంటుంది అనమాట మా ఇంట్లో పండుగ అయితే. మిస్ కాకుండా అయితే చూడండి, చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే మా మార్నింగ్ పనులు అయితే అవుతున్నాయి. సో మనిషి ఒక పని ఇంకా అలా చేస్తూ ఉన్నామన్నమాట. వంట చేసుకుంటున్నాము. పండగకి అన్నీ చేస్తారు కదా, అలానే అన్నీ చేసేసి ఓరాలు తీస్తామన్నమాట, దేవుడి దగ్గర పెడతామన్నమాట. సో ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఒక స్టవ్ మీద చేస్తే అవ్వదు ఫాస్ట్గా అని చెప్పేసి ఇంకొక స్టవ్ తీసుకొచ్చేసి పెట్టామన్నమాట, పెద్ద స్టవ్. సో దానిపైన కూడా వండుతున్నాం అనమాట. ఎందుకంటే ఒక స్టవ్ మీద చేస్తే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అటు సైడు చారు అయితే పెట్టేసామన్నమాట. చారు అయితే తక్కువ కదని చెప్పి మళ్ళీ ఈ స్టవ్ మీద తీసుకొచ్చి అయితే పెట్టేశాను నేను. ఇంకా వంటలు అయితే చేసుకోవాలి కదా. ఇంకా టైం వచ్చేసి పండగ ఏ టైంకి చేయాలని చెప్పారు. సో 11 తర్వాత అయితే చేయొచ్చు, పండగ వస్తుందంట. సో 11 తర్వాత పెట్టాలి అని చెప్పేసి ఇంకా మేము అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇంక మా వంటలన్నీ 11 లోపే అయిపోయాయండి. పండగ చారు చేస్తారు కదా, అది ఇంకా జావ కోసం, అదే బెల్లం పాయసం ఉంటుంది కదా, దానికోసం అయితే పెట్టాము. కలగూర అయితే చేస్తామన్నమాట. కూరగాయలన్నీ కట్ చేసేసి అయితే పెట్టాను. అక్క అయితే పోపు పెడుతుంది, నేనైతే కలుపుతున్నాను అనమాట. పోపు అయితే అక్క అన్నీ వేసిందనమాట. సో ఇంకా ముగ్గురు ఇంకా పనులు పంచుకుంటూ చాలా హ్యాపీగా మా పండగ అయితే చాలా చాలా బాగా అయిపోయిందండి. సో మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకున్నారా? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకైతే పాలకాయలు అయితే రెడీ చేసుకోవాలన్నమాట. సో పాలకాయలు అయితే రెడీ చేసుకుంటున్నాం, అన్నీ ఇలా చుట్టుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ అప్పాలు అయితే చేస్తాము. అప్పాలు కూడా రెడీ చేసుకుంటున్నాము. పాలకాయలు అయిపోయిన తర్వాత అప్పాలు అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. సో అన్ని వంటలు అయిపోయిన తర్వాత అయితే తీసాను, లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఏం తీయలేదండి పెద్దగా. సో అన్నీ ఇట్లా దేవుడికైతే ఇన్ని ఓరాలు అని చెప్పేసి ఇంకా ఆకుల్లోని ఈ విధంగా అయితే తీస్తామన్నమాట. వంటలన్నీ చేసినవన్నీ తీసామన్నమాట. ఇట్లా పప్పు, చారు, అన్నము, కలగాయ కూర, నెక్స్ట్ బెల్లం పాయసం, అప్పాలు, ఇంకా పాలకాయలు కూడా చేసాం కదా, అవి కూడా పెట్టామన్నమాట 2 వేసి. సో ఇంకా నాకు అయితే గుర్తులేదు మిగతావి, అవి అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడైతే అప్పాలు అయితే ఏపుతుందనమాట సంతక్క. ఇంకా అయిన వంటలు అయినట్టు ఇంకా అలా పెట్టేస్తాం ఇంకా దేవుడి దగ్గర. చూడండి ఈ విధంగా అయితే చేసుకున్నాం అనమాట. చాలా చాలా బాగా పండగ. సో పండగ అంటే ఇలానే ఉంటుంది కదా, పెద్దలకైతే ముద్దేస్తారు కదా, అదనమాట. అది తీసాను. ఓ తీస్తున్నారా? నేను చూడలేదు. అక్కడైతే కుంకుమ బొట్టు ఇచ్చేసిన తర్వాత వచ్చామన్నమాట. పైనకి వచ్చాము, పెద్దలకు ముద్దేస్తారు కదా, ఇలా వచ్చేసి ఇక్కడ పెడతారనమాట. ప్రతి సంవత్సరం మామయ్య తీసుకొచ్చి పెడతారు. నేనైతే ఈ సంవత్సరం ఫస్ట్ టైం అండి రావడము, ఇక్కడ పైనకి వచ్చి ఇలా చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో నేను వచ్చి అయితే అలా వీడియో తీసాను అనమాట. నాకైతే తెలియదు ఎలా పెడతారనేది. సో ఇంకా వాళ్ళకి పెద్దలకు పెట్టేసిన తర్వాత మేము వచ్చి అయితే ఇంక భోజనాలు అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా ఆకుల్లో తీసుకొని అయితే భోజనం చేస్తున్నాం అందరమును. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి మా పిల్లల డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. చూడు అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. మేము అందరం అయితే రెడీ అయిపోయాము. మా చిన్ను చూడండి మెరిసిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొక చిన్ను ఏది, రామా వీడియో, యూట్యూబ్ వీడియో బాగా కనిపిస్తున్నావు చిన్ను. తను బెంగళూరు నుండి వచ్చిందండి సంక్రాంతి పండగకి. ఇంకా అప్పుడే రెడీ అయ్యాం కదా, ఇంకా ఫొటోస్ అయితే మేడపైకి వెళ్ళి తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చాలా బాగుందనమాట లొకేషన్. సో ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి, చాలా క్లారిటీగా వస్తాయి అనమాట పైన. సో అందుకని ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. కాబట్టి ఎండ బాగా ఉంది. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అనమాట. లంచ్ అయితే చేస్తున్నాం అందరమును.
సో ఇంకా షార్ట్ వీడియో అయితే చేశాను, అందుకే ఇట్లా ఉంది. ఫుల్ వీడియో కూడా తీసి పెడతాను చూడండి. ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే తింటున్నాం అనమాట. ఇది వచ్చేసి 4 o'clock అండి. 4 o'clock అనమాట లంచ్ చేస్తున్నాం, ఎందుకంటే లేట్గా తిన్నాం కదా అప్పుడు. సో అక్క వాళ్ళు అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారనమాట. లావణ్య అక్క వాళ్ళు లహర్జాలు అయితే వెళ్తున్నారు. ఇంకా పండగ అంతా అయిపోయిన తర్వాత అయితే వాళ్ళు వెళ్ళారనమాట, ఈవినింగ్ వెళ్ళారు. సో మేమైతే ఇంకా అలాగా పొలంకి అయితే వచ్చాము. చాలా బాగుందండి పొలంలో అయితే ఫొటోస్ తీసుకుందాము, అలా చూసుకొని వద్దామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి తీసుకుని అయితే ఇంకా అలా వచ్చామన్నమాట. ఇక్కడే మా పొలం అనమాట, ఇదంతా మిరప తోట ఇక్కడ వేసామన్నమాట. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ అలాగే రీల్స్ అలా తీసుకొని ఇంకా అలా వచ్చేసానమాట ఇంటికి. 5 o'clock అయితే వచ్చామండి పొలం దగ్గరికి అయితే ఈవినింగ్. చాలా బాగుందన్నమాట పొలం అంతా. చూడండి ఇదంతా మా పొలమేని ఇక్కడ ఉండేది, ఏదనేది తెలియదు. నేను నిలిచినది అయితే మాదనేసి అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్ అంట. ఈవినింగ్ ఇలా పెడతారంట దీపం, నాకు తెలియదండి. బయట అయితే ఇలా పూజ చేసేసి పెడతారనమాట. ఈ విధంగా ముగ్గేసుకొని దీపం పెడతారంట. ఫుల్ గాలేస్తుంది, సో దానికి అడ్డు ఏదైనా పెట్టాలన్నమాట, లేదంటే ఉండదు దీపము. మేమే కాదండి, ఊర్లో అయితే అందరూ ఈ విధంగా దీపం పెట్టేసి చిక్కుడు కాయలు ఉంటాయి కదా, సో అది బండిలా తయారు చేసి చుట్టూ తిప్పుతారనమాట, దాని చుట్టూ పీట చుట్టూను. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకైతే తెలియదు ఇలా చేస్తారని చెప్పేసి. నేను ఎప్పుడైతే చేయలేదు. సో ఈ విధంగా అయితే బాక్స్ అయితే అడ్డం పెట్టాను నేను, దీపం అయితే కొండెక్కకుండా. ముగ్గు అయితే ఇలా వేసుకోవాలంటే ప్రతి ఒక్క వాకిట్లో కూడా ముగ్గులు ఇలానే ఉన్నాయి. నెక్స్ట్ దీపం అయితే ఇలానే పెట్టారు, నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అండి. నెక్స్ట్ ఇగోండి ఇట్లా బండి చేసుకోవాలంట చిక్కుడుకాయలతోని. ఇట్లా బండి చేసుకొని ఇంకా ఇక్కడ పూజ చేసేసి ఈ పీట చుట్టూ ఇట్లా ఈ బండిని అయితే తిప్పాలంట. మీకు చూపిస్తా చూడండి, ఊర్లో అందరూ అట్లనే పెట్టారు, అది కూడా చూపించా మీకు. నెక్స్ట్ ఈ విధంగా తిప్పాలంట. ఇక్కడైతే వాయిస్ ఇచ్చాను కానీ ఫుల్ సాంగ్స్ అనమాట, సౌండ్ వల్ల అట్లా నా వాయిస్ ఏమి వినిపించలేదు, ఆ పాటలు ఎక్కువ వినిపించాయి. సో అందుకని ఇంకా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి. సో నార్మల్గా వాయిస్ ఇచ్చి చేయాలంటే ఇలా వాయిస్ ఇస్తే ఏమవుతుందంటే స్లోగా చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట, వీడియోకి వాయిస్ చిన్నగా వినిపిస్తుంది. నేనైతే గట్టిగా అరుచుకొని మాట్లాడాలంటే చాలా కష్టం అనమాట. మంది వాయిస్ అంత ఏమి ఉండదు అనమాట, చిన్నగానే మాట్లాడతాను. రియల్గా మాట్లాడేటప్పుడు అయితే పెద్దగానే వినిపిస్తుంది, కానీ ఇట్లా వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే గట్టిగా అరుచుకొని మాట్లాడలేం కదా, చుట్టుపక్కల అందరూ ఉంటారు, ఇంకా నా ముఖం ఇలా చూస్తారనమాట, ఏంటి ఇట్లా అరుస్తుందని చెప్పేసి. సో అందుకనే చిన్నగా మాట్లాడి వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే ఇట్లా ఇస్తాను. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అందరూ చూడండి ఈ విధంగా అయితే 3 సార్లు అయితే తిరిగేసి ఇంకా అది పైకి ఇసిరేయాలంట, మేడ పైకి. సో మా అక్క అయితే అక్కడ సైడ్కి పెట్టింది, కాసేపు అయినా పైకి ఇసురుతుందంట. నెక్స్ట్ వచ్చేసి ఊర్లో డ్యాన్స్ ప్రోగ్రాలు అయితే అవుతున్నాయి అనమాట, అక్కడికి వెళ్తాం ఇప్పుడు. ఊర్లో అందరు చూడండి ఎట్లా పెట్టుకున్నారో దీపాలు, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి తీసానమాట. మగ్గులు అయితే దీపం పెట్టారనమాట చాలామంది, అందరు డొక్కలెట్టినారు చూస్తున్నావు గాలికి. పండక్కి ఇట్లా అయితే పెట్టారనమాట, ఫస్ట్ టైం అండి ఊర్లో ఇట్లా పెట్టడం అయితే. సంక్రాంతి సంబరాలని పెట్టారనమాట. నులకజోడు గ్రామము అంటే మా ఊరు నులకజోడు అనమాట. సో చాలామంది అడుగుతున్నారు కదా మీ విలేజ్ ఏంటని, అది నులకజోడు అంటే అక్కడ ఆల్రెడీ రాసినట్లండి బ్యానర్ దగ్గర. పిల్లలు అయితే ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదన్నమాట, పిల్లలు డ్యాన్స్ ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా మార్నింగ్ అంతా గేమ్స్ ఉండేవి, కానీ మేమైతే పార్టిసిపేట్ చేయలేదన్నమాట. ఇంట్లో మేమైతే వెళ్ళలేదు మార్నింగ్. చాలామంది అయితే చేశారు, అలాగే మా కార్తీక్ కూడా చేశాడనమాట, వాడికి కూడా ప్రైజ్ ఇచ్చారు. సో చేసే వాళ్ళకి ఫస్ట్ వచ్చే వాళ్ళందరికీ ప్రైజ్లు అయితే ఇస్తారనమాట. చాలామంది అయితే చేశారు. అలాగే డ్యాన్స్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు డ్యాన్స్ చూడడానికి అయితే మేము అందరం వచ్చాము, నేను అక్క పిల్లలు మా హస్బెండ్ అందరం వచ్చామన్నమాట. సో డ్యాన్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట, పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. అందరూ వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తారు. మా పిల్లలు కూడా ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అనమాట డ్యాన్స్ అయితే చేశారు, అది కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్. కనిపించిన వారికి ప్రత్యేక బహుమతులు, అందరికీ బహుమతులు రెడీగా ఉన్నాయి. చాలామంది డ్యాన్స్లు అయితే చేశారనమాట, ఊర్లో ఉండేవాళ్ళు ముందు నుంచి అనుకున్నారు, ప్రాక్టీస్ చేసి అయితే చేశారనమాట. లేడీస్ కూడా చేశారు, బాయ్స్ కూడా చేశారు. సో లేడీస్ అయితే చాలా బాగా చేశారండి. నేను అక్క అయితే వచ్చామన్నమాట. ఫుల్ జనాలు ఉన్నారు, ఇప్పుడు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట. ఇక్కడ ఏమైందంటే నాకైతే కనిపించలేదండి, ఎందుకంటే జనాలు అందరూ వచ్చేసి మూగిపోయారనమాట. నేనైతే కొంచెం వీడియోనే తీసాను, ఎందుకంటే ఇంకెక్కువ జనాలు అయిపోయారనమాట, అడ్డమైపోయారు. నెక్స్ట్ ఇది వచ్చేసి అందరూ చేశారనమాట, కోలా ఆటం అంటారు కదా, అదైతే చేశారు.
చాలా బాగా చేశారు వీళ్ళు కూడా డ్యాన్సులు. నేనైతే ఇన్స్టాలో స్టోరీ అయితే పెట్టాను అనమాట. వీడియో అయితే ఫుల్గా తీయలేదు నేను. మా కార్తిక్ అయితే బలవంతంగా పంపించినా కూడా ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదండి. ఫస్ట్ టైం డ్యాన్స్ చేయడం, నేను చూడడం కూడా. వాడైతే చేయడు, వాడికి వాడే వెళ్ళి చేశాడనమాట. మా సాత్విక్ కూడా అంతే, ఇద్దరైతే ఏదో ఒక స్టెప్ అయితే వేసారనమాట స్టేజ్ పైన పిల్లలతో పాటు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో నేనైతే వీళ్ళు ఇట్లా చేయడం ఫస్ట్ టైం అండి చూడడం. అలా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అట్లనే అన్నారనమాట, వాళ్ళకి వీడియో షేర్ చేస్తే. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఈ డ్యాన్స్ చూసి. ఏదో వాళ్ళకి వచ్చింది అయితే చేశారనమాట. అలా అని చెప్పి బాగా చేశారని చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఫస్ట్ టైం చేశారు కదా, అందుకే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ చేస్తారని ఏమో అని చెప్పేసి చెప్తున్నానండి. ఏంట్రా? ఓ సూపర్, చాలా బాగుంది. మంచి ఫ్లాంక్ ఇచ్చారా? కలర్స్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నా నీకు. మొత్తానికి గెలిచాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.